బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సిట్ అధికారులు సిఆర్పిసి 160 కింద నోటీసు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా విచారణకు పిలుస్తున్నట్లు నోటీసులో పేర్కొంది సిట్. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి సిట్ ఇచ్చిన నోటీసుపై సంతోష్ కుమార్ స్పందించారు. రేపు సిట్ కార్యాలయానికి వెళ్తానని, విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవిస్తానని, పోలీసుల విచారణ ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లు సంతోష్ కుమార్ చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రేపు మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కైతే 3 గంటల లోపు సిట్ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పి సిట్ అధికారులు అయితే నోటీసులు పంపారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ జోగినపల్లి సంతోష్ కుమార్ కి తన నివాసంలో నోటీసులు అందించారు సిట్ అధికారులు. రాజ్యసభ మాజీ ఎంపీగా ఉన్నటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్ మొదటి నుంచి కేసీఆర్ గారికి అన్ని తానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి, కావాలనే దీంట్లో కేసులు ఇరికించాలనేటువంటి నేపథ్యంతో ఇట్లాంటి కొత్త రకమైనటువంటి కుట్రలకు రేవంత్ సర్కారు ప్రయత్నిస్తా ఉంది. మాజీ ఎంపీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంబంధించినటువంటి దానికి సంబంధించి ఆయన అనేక రకాలుగా దేశవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంబంధించి అనేక రకాలుగా పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా కూడా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మంత్రులకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సిందిగా చెప్పడం జరిగింది. తెలుగు సీరియల్ లాగా కొనసాగుతున్నటువంటి ఈ సిట్ విచారణకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసులు ఇచ్చారు. తర్వాత ఇవాళ మాజీ ఎంపీ, రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు నోటీసులు అందించారు. చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా, కేసీఆర్ దగ్గర పనిచేస్తున్నటువంటి సైనికులుగా తమకు చట్టం పైన గౌరవం ఉంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఖచ్చితంగా పోలీసుల విచారణకు హాజరవుతానని జోగినపల్లి సంతోష్ కుమార్ చెప్పారు. ఆయన రేపు మధ్యాహ్నం 3 గంటలకి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. విచారణకు సంబంధించినటువంటి దాంట్లో తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా చెప్తారు. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కు సంబంధించి చాలా స్పష్టంగా దాంట్లో రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ దాన్ని తుంగలు తొక్కుతూ కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతా ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీగా, తెలంగాణ ప్రజలను నిలబెట్టే పార్టీగా తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక రకాల అవినీతి కార్యక్రమాలను బయటపెడుతూ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనుల్లో జరిగినటువంటి అక్రమాలను బయట పెడుతున్నటువంటి నేపథ్యంలో వరుస బట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ నోటీసులు ఇస్తుంది. ఇదే తరుణంలో ప్రజలను డైవర్షన్ చేయాలనేటువంటి అంతా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ అవినీతిని బయటపెట్టి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య జరిగినటువంటి ఏదైతే ఒక అవినీతికరమైనటువంటి కార్యక్రమం ఉందో దాంట్లో సింగరేణికి సంబంధించి దాదాపు 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి కాంట్రాక్టు 1000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి అక్కసుతో ఇవాళ దాన్ని అడ్డుకట్ట వేస్తామనేటువంటి నేపథ్యంలో ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ అవినీతి కార్యక్రమాన్ని బయట తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో 2 ఏళ్లుగా ఒక తెలుగు సీరియల్ లాగా కొనసాగుతున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశానికి సంబంధించి తాజాగా హరీష్ రావుకి, కేటీఆర్ కి, సంతోష్ రావు ఈ మొత్తం ముగ్గురికి నోటీసులు వరుస పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా గతంలో హరీష్ రావు విచారణకు వెళ్లి అదే విషయం బయటకు చెప్పారు. తాజాగా సంతోష్ కుమార్ కి ఉదయం కాకుండా మధ్యాహ్నం సిట్ కార్యాలయానికి రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. దాంట్లో ఏది లేకపోయినా ఏదో జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి జనాలకు చూపించడానికి మీడియా డైవర్షన్, తనకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాను పెట్టుకుని మీడియా డైవర్షన్ తో పబ్లిక్ ని అవినీతి కార్యక్రమాల్లో మునిగిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిగా
ప్రజలు చీకొడుతున్నటువంటి సందర్భంలో దాని నుంచి కొంత డైవర్ట్ చేయాల్సినటువంటి నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కొత్త సిరీస్ ని బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేపు తాను విచారణకు హాజరవుతాను, చట్టం పైన గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, చట్టసభల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా, కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి సైనికులుగా ఖచ్చితంగా చట్టాన్ని గౌరవిస్తామని ఆయన చెప్పడం జరిగింది. రేపు డైరెక్ట్ గా ఆయన 2 గంటలకు బయలుదేరి 3 గంటలకల్లా విచారణకు హాజరవుతారు. ఎట్లాంటి హంగు ఆర్భాటం లేకుండానే ఆయన విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. నిజంగా కూడా ఈ ఒక వ్యక్తిగా తనని టార్గెట్ చేస్తూ కేవలం కేసీఆర్ గారి దగ్గర ఉన్నాడనేటువంటి ఒకే ఒక్క నేపథ్యంలో కావాలని సిట్ అధికారులు తనని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 40 సంవత్సరాలుగా కేసీఆర్ గారి అడుగుజాడలు నడుస్తూ ముందు నుంచి కేసీఆర్ కు సంబంధించినటువంటి ప్రతి అంశంలో అన్ని తన వెనుక కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో తన అడుగుజాడలో నడుస్తూ ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా అందరితో తన మనిషిలా నిలబడినటువంటి సంతోష్ కుమార్ ను కావాలని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరవుతానని చెప్పారు. నేరుగా ఆయన విచారణకు హాజరై తర్వాత దాదాపు 3 గంటల పాటు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 6:30-7 గంటలప్పుడు ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతానికి రేపు జోగినపల్లి సంతోష్ కుమార్ విచారణకు హాజరై విచారణ సందర్భంగా తనను ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు, ఏం జరిగింది అనేటువంటి వివరాలు కూడా తాను బయట పెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.